So in this class, we are going to discuss about the next topic is an auto increment. Auto increment. అయితే ఈ ఆటో ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో ఇన్ ద ఎస్క్యూఎల్ సర్వర్లో సో వేరే వీఆర్ గోయింగ్ టు కాల్ దిస్ నేమ్ యాజ్ అన్ ఆటో ఇంక్రిమెంట్. బట్ ఇన్ ద ఎస్క్యూఎల్ సర్వర్లో మనం ఆటో ఇంక్రిమెంట్ అనే పేరుతోటి మనం యూజ్ చేయము. సో వీఆర్ గోయింగ్ టు యూజ్ విత్ ద నేమ్ కాల్డ్ అన్ ఐడెంటిటీ అనే నేమ్ తోటి వీఆర్ గోయింగ్ టు మెన్షన్ ఇట్. సో ఈ ఐడెంటిటీలో సో టూ పార్ట్స్ ఉంటాయి, ఒకటేమో స్టార్ట్ వాల్యూ, ఇంకోటేమో స్టెప్ వాల్యూ. సో ఈ టూ థింగ్స్ అనేది విల్ బి దేర్. సో అయితే ఈ స్టార్ట్ వాల్యూ స్టెప్ వాల్యూ ఏదైతే ఉందో సో ఆటో ఇంక్రిమెంట్ అంటే మనం ఇవ్వకపోయినా సరే ఆటోమేటిక్ గా అది ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ ఆటో ఇంక్రిమెంట్ అనేది మోస్ట్లీ ఏంటి అని అంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్ ఫర్ అన్న ప్రైమరీ కీ ఏదైతే కాలం ఉందో ఆ కాలం యొక్క ప్రైమరీ కీ కానీ లేకపోతే యూనిక్ కీ కాన్స్టాంట్ అనేది యూజ్ చేయడానికి సో ఈ ఆటో ఇంక్రిమెంట్ అనేది యూజ్ చేస్తాం, అంటే లైక్ ఐడెంటిటీ అనే దాన్ని. సో ఇది మరి ఎలా యూజ్ చేస్తారు? సో ఇది యూజ్ చేసి సో హౌ కెన్ వి గెట్ ద డాటా అనేది ఎలా గెట్ చేసుకుంటారు అనేది లెట్ మీ సీ. సో ఇప్పుడు మనము ఈ కాలం కి మనము కంపల్సరీగా సో మనం ఆటోమేటిక్ గా వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవ్వడానికి సో వితౌట్ గివింగ్ అన్న మాన్యువల్లీ మనము ఆ కాలం కి ఆ రికార్డ్ అనేది ఇవ్వకుండా సో ఆటోమేటిక్ గా ఇంక్రిమెంట్ చేసుకోవడానికి ఈ ఆటో ఇంక్రిమెంట్ అనే ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ ఆటో ఇంక్రిమెంట్ కోసము సో ఫస్ట్ లెట్ మీ యూజ్ అన్న డేటాబేస్ ఫస్ట్. యూస్ Cyberegis. Cyberegis once let me execute it. సో ఎగ్జిక్యూట్ చేసి ఇప్పుడు నార్మల్గా ఈ ఆటో ఇంక్రిమెంట్ లేకుండా ఇప్పుడు మనము టేబుల్స్ క్రియేట్ చేస్తాం. సో వి క్రియేటెడ్ నా టేబుల్స్. సో టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు ఐడి అనే ఒక కాలం తీసుకున్నప్పుడు మనం ఏంటిది వి హ్యావ్ టేకెన్ అన్న ఐడి అనే కాలం అనేది తీసుకున్నప్పుడు అక్కడ ఐడి కాలంలో ఒక రికార్డ్ తర్వాత ఇంకో రికార్డ్ అనేది ఇంక్రిమెంట్ చేసుకుంటూ సో ఫస్ట్ రికార్డు, సెకండ్ రికార్డు, థర్డ్ రికార్డు, ఫోర్త్ రికార్డ్ అని చెప్పి మాన్యువల్ గా వీ హ్యావ్ గివెన్ దట్ థింగ్ ఎల్స్. సో మాన్యువల్ గా ఇవ్వకుండా బై యూజింగ్ ఏమైనా ఈ ఆటో ఇంక్రిమెంట్ ఆప్షన్ ద్వారా అంటే మనం ఆ కాలం ఇవ్వకపోయినా సరే ఆటోమేటిక్ గా అది ఇంక్రిమెంట్ అనేది చేసుకునే విధంగా వి కెన్ చూస్ అనేది చేసుకోవచ్చు. మరి అది ఎలా చేసుకుంటారు సో దాని గురించి లెట్ మీ డిస్కస్. సో let me creating a table. Create a table person 10 person 10 అని చెప్పి ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ టేబుల్ సేమ్ టేకెన్ an id of an integer data type and I'm telling that is in a not null. సో నాట్ నల్ అని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఐఎమ్ మెన్షనింగ్ దిస్ వన్ ఇస్ ఇన్ ప్రైమరీ కీ. సో ప్రైమరీ కీ ఏంటంటే సో నేను ఆల్రెడీ చెప్పాను ప్రైమరీ కీ అని చెప్పి మెన్షన్ చేయాలి అని అనుకుంటే సో దట్ టేబుల్ దట్ కాలమ్ షుడ్ కంటైన్స్ అన్న నాట్ నల్ అని చెప్పి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఈ ప్రైమరీ కీతో పాటు సో ఐఎమ్ మెన్షనింగ్ దట్ ఐడెంటిటీ. సో ఐడెంటిటీ అని చెప్పి సో ఈ దాన్ని యూస్ చేస్తున్నాను ఆటో ఇంక్రిమెంట్. సో ఈ ఐడెంటిటీలో మీరు ఎక్కడి నుంచి ఇంక్రిమెంట్ అవ్వాలి సో ఏ వాల్యూ నుంచి we need to start it అని అనేది సో we need to use it. సో ఇక్కడ ఏంటిది ఐడెంటిటీ ఆఫ్ 1,1 అని చెప్పి ఇస్తున్నాం. సో ఇక్కడ 1,1 అని అంటే సో 1 నుంచి స్టార్ట్ అయ్యి ఒక్కొక్క వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి స్టెప్ అని అంటే సో ఇట్ గోయింగ్ టు ఇంక్రిమెంట్ ఇట్. సో ఇంక్రిమెంట్ చేసుకొని నెక్స్ట్ varchar మీరు ఇక్కడ varchar తీసుకోవచ్చు, varchar తీసుకోవచ్చు, లేకపోతే క్యార్ అనేది కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ ప్రతిసారి varchar తీసుకున్నాం కాబట్టి varchar అని చెప్పి తీసుకుంటున్నాను. సో యూ కెన్ టేక్ దిస్ థింగ్ ఆల్సో 20. సో డిఫరెన్స్ ఏమి ఉండదు. సో జస్ట్ క్యారెక్టర్స్ టైప్ అనేది డిఫరెన్స్. సో varchar అండ్ నెక్స్ట్ ఏజ్ ఆఫ్ అన్ ఇంటీజర్ డాటా టైప్. సో మీరు ఇంకా దీంట్లోకి ఇఫ్ యూ వాంట్ టు అప్లై అయిన డిఫరెంట్ కాన్స్టాంట్స్ అనేది అప్లై చేయాలి అనుకుంటే యూ కెన్ అప్లై ఇట్.
సో ID into not null primary key identity of 1 comma 1 name n varchar of 20 age int. So I'm mentioning this one and I'm closing this bracket. So ఇప్పుడు ఇది క్లోజ్ చేసి ID int not null primary key identity of 1 comma 1 name varchar n varchar of 20 age int. సో మెన్షన్ చేశాను. సో మెన్షన్ చేసి ఇప్పుడు నేను ఏంటిది లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ క్వైరీ. సో ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ ఐడెంటిటీ ఆఫ్ 1 కామా 1 అని చెప్పి సో ఐ మెన్షన్ దిస్ ఫర్ అన్ ఐడికి, అంటే ఇక్కడ నాట్ నల్ ప్రైమరీ కీతో పాటు ఐడెంటిటీ ఆఫ్ 1 కామా 1 అంటే ఆటోమేటిక్ గా 1 నుంచి స్టార్ట్ అయ్యి ఐడి వాల్యూస్ 1 అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి అని చెప్పి. అయితే ఎప్పుడైతే నువ్వు ఈ కాలమ్ కి ఐడెంటిటీ ఆఫ్ అని చెప్పి ఇలా తీసుకుంటావో సో నువ్వు ఇన్సర్ట్ చేసేటప్పుడు రికార్డ్స్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈ కాలమ్ ని మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా ఇట్ గోయింగ్ టు జనరేట్ దట్ రికార్డ్స్ యొక్క వాల్యూస్ అనేది జనరేట్ చేస్తుంది. అదేంటిది అనేది లెట్ మీ సీ దిస్. సో ఇప్పుడు లెట్ మీ ఎగ్జిక్యూట్ చేస్తే సో సారీ ఇక్కడ సెమీకోలన్ పెట్టాను. యా let me execute it again. Sorry. Yeah, so command completed successfully. ఇప్పుడు నేను ఈ పర్సన్ 10 దాంట్లోకి వాల్యూస్ ఇన్సర్ట్ చేసేటప్పుడు సో ఇన్సర్ట్ ఇంటూ సో పర్సన్ 10 ఆఫ్ మన ఇక్కడ ఏంటిది వీఆర్ గోయింగ్ టు టేక్ ఎన్ కాలమ్. సో కాలమ్స్ తీసుకుంటాం, ఐడి కాలమ్, నేమ్ కాలమ్, ఏజ్ కాలమ్. సో ఇక్కడ ఐడి నేమ్ ఏజ్ మూడిట్లలో ఐఎమ్ నాట్ టేకింగ్ అన్ ఐడి హియర్. సో ఐడి అనేది తీసుకోవట్లేదు, జస్ట్ ఓన్లీ నేమ్ అండ్ అన్ ఏజ్. సో ఈ రెండు కాలమ్స్ తీసుకుంటున్నాను. సో ఈ కాలమ్ తీసుకొని ఈ రెండు కాలమ్స్ మాత్రమే నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. సో లెట్ మీ ఇన్సర్ట్ దిస్ 2 things ఓన్లీ. చేసి సో లెట్ మీ యూజ్ ఇట్. సో నేమ్, some name I'm inserting and some age I'm inserting. I'm not inserting an ID here. సో ఐడి అనేది ప్రైమరీకి నాట్ నల్ ఉండాలి అని చెప్పాను, కానీ నాట్ నల్ అని చెప్పినా కూడా నేను ఇక్కడ తీసుకోవట్లేదు. సో తీసుకోకపోతే మరి ఏమన్నా ఎర్రర్ ని జనరేట్ చేస్తుందా అనేది లెట్ మీ సీ దట్ థింగ్ ఆల్సో. సో ఇప్పుడు నేను ఒక 2 రికార్డ్స్ అనేది నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఒక 2 రికార్డ్స్ అనేది నేను ఇక్కడ ఇన్సర్ట్ అనేది చేశాను. సో ఇన్సర్ట్ చేసి లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ క్వైరీ. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే 2 rows ఎఫెక్టెడ్ అని వచ్చింది. యాక్చువల్ గా అయితేనేమో ఇక్కడ నాట్ నల్ అని చెప్పి ఎప్పుడైతే మనము కాలమ్ కి మెన్షన్ చేస్తామో ఇలా తీసుకున్నప్పుడు ఎర్రర్ ని జనరేట్ చేస్తారు. కానీ ఇక్కడ ఏంటిది నాట్ నల్ ప్రైమరీ కీతో పాటు ఐఎమ్ మెన్షనింగ్ అన్ ఐడెంటిటీ ఆఫ్ 1 కామా 1 అని చెప్పి నేను మెన్షన్ చేశాను. సో ఐడెంటిటీ ఆఫ్ 1 కామా 1 అని అంటే ఆటోమేటిక్ గా మీరు ఇవ్వకపోయినా సరే దాట్ వాల్యూ హ్యాస్ బిన్ ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇంక్రిమెంట్ అయ్యి ఇట్ గోయింగ్ టు గెట్ ఇట్. సో ఇప్పుడు నేను ఇది ఇంక్రిమెంట్ అయ్యింది. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు నాకు నార్మల్ గా ఏదైనా కాలం ఇవ్వకపోతే ఇట్ గోయింగ్ టు గివెన్ అనే నల్ వాల్యూ అనేది మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. సో నల్ వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. లేదు అని అంటే మనము ఏంటిది ఆ కాలం ఆ రికార్డులలో సో ఒకవేళ ఏ వాల్యూ మెన్షన్ చేయకపోతే డిఫాల్ట్ వాల్యూ అనేది ఇది ఉండాలి అని చెప్పి అన్నప్పుడు డిఫాల్ట్ వాల్యూ అనేది మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది. సో అలా డిఫాల్ట్ వాల్యూ కాకుండా సో ఇఫ్ ఐ వాంట్ టు డిస్ప్లే దట్ ఒక ఫార్మాట్లలో సో ఇఫ్ ఐ వాంట్ టు డిస్ప్లే ద వాల్యూ ఏంటిది నాకు ఒక వాల్యూ తర్వాత ఒక వాల్యూ ఒక రికార్డ్ తర్వాత ఇంకో రికార్డ్ అనేది మనకు డిస్ప్లే అవ్వాలి అని అనుకుంటే ఈ ఐడెంటిటీ అనే ఆపరేటర్ ద్వారా సో సారీ ఐడెంటిటీ అనే ఈ మెథడ్ ద్వారా వీ కెన్ మెన్షన్ ఇట్. ఆటో ఇంక్రిమెంట్ అనేది చేసుకో, దీన్ని ఆటో ఇంక్రిమెంట్ అని అంట. మనం ఇక్కడ ఎస్క్యూఎల్ లో యూఆర్ గోయింగ్ టు గివ్ అన్ ఆటో ఇంక్రిమెంట్ అని చెప్పి ఇస్తారు. సో అప్పుడు మీరు ఆటో ఇంక్రిమెంట్ అంటే సో ఎంఎస్ ఎస్క్యూఎల్ లో వీ నీడ్ టు యూజ్ అన్న ఐడెంటిటీ అనే దాన్ని యూజ్ చేయాలి అని చెప్పి యూ నీడ్ టు హ్యావ్ అన్ ఐడియా ఆన్ దట్. సో దాని మీద ఐడియా అనేది ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఏంటిది నేను ఇక్కడ so let me display the data. Select star from person 10. సో ఇప్పుడు పర్సన్ 10 అనే దాన్ని తీసుకొని ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి ఆటోమేటిక్ గా ఐడి అనేది 1 2 1 శ్యామ్ 25
2 శివ 36 అని చెప్పి వచ్చింది. అంటే ఇక్కడ మీరు ఐడి ఇవ్వకపోయినా సరే ఐడెంటిటీ ఆఫ్ 1,1 అంటే 1 నుంచి స్టార్ట్ అయ్యి సో ఈ నీడ్ టు డిస్ప్లే అన్న ఒక్కొక్క వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి అని చెప్పి ఇచ్చారు కాబట్టి సో ఒక్కొక్క వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అనేది జరిగింది. అలా మీరు ఒక్కొక్క వాల్యూ అనేది కాకుండా ఇఫ్ ఐ వాంట్ టు గెట్ ఇన్ అన్న ఇప్పుడు వన్ నుంచి అని ఇచ్చాను కాబట్టి 1 నుంచి వచ్చింది. సో ఇప్పుడు మీరు ఇంకో వాల్యూ నుంచి ఇస్తే సో ఇట్ గోయింగ్ టు గెట్ అన్ అప్ టు దట్ వాల్యూ నుంచి. ఇప్పుడు నేను ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తున్నాను పర్సన్ 11 అని చెప్పి. ఈసారి క్రియేట్ చేసేటప్పుడు సో ఇక్కడ ఐడి ఇంటూ నాట్ నల్ ప్రైమరీ కీ ఐడి ఆఫ్ వన్ నుంచి ఇవ్వనకుండా 101 నుంచి అని ఇస్తున్నాను. 101 నుంచి అని ఇస్తే ఇట్ గోయింగ్ టు డిస్ప్లే అప్ టు ఫ్రమ్ ది 101 నుంచి నీకు డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సో 2 rows ఎఫెక్టెడ్ అని వచ్చింది. ఇంతకుముందు డాటాలో పర్సెంటేజ్ అని ఇస్తే 1 2 అని వచ్చింది కదా. ఇప్పుడు చూడండి సో ఇట్ గోయింగ్ టు గెట్ అన్న మీరు ఇక్కడ ఎలా స్టార్ట్ అని ఇస్తే అలానే అవుతుంది అనమాట. సో చూడండి ఇక్కడ మీకు 101 102 అని వచ్చింది. ఇంతకుముందు కేసులో 1 2 వచ్చింది. ఇక్కడ 101 102 అంటే ఇక్కడ ఐడి ఆఫ్ అయినా 101 కామా 1 అని ఇచ్చాను కాబట్టి సో మీకు ఆ విధంగా వచ్చింది. అలా కాకుండా ఇఫ్ గివెన్ అయినా మీరు 101 2 అని చెప్పి ఇచ్చారనుకోండి 101 తర్వాత 102 రాకుండా 103 అనేది వస్తుంది అనమాట. అలా 2 ఐడీస్ అనేది వస్తుంది అనమాట. సో మీరు ఎలా ఇస్తే సో మీకు ఆ ఫార్మాట్ లో మీకు ఆ డాటా అనేది మీకు అలా డిస్ప్లే అనేది జరుగుతుంది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అనే పర్సన్ సో ఇలా మనం ఈ ఐడి అనే దాంతో సో వీ కెన్ గెట్ ఇట్ అన్న వాట్ ఈస్ వాట్ అని చెప్పి మనం ఇలా గెట్ చేసుకోవచ్చు అనమాట సింపుల్ గా. సో ఈ ఆటో ఇంక్రిమెంట్ అని అంటారు దీన్ని. సో ఇలా ఆటో ఇంక్రిమెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆటో ఇంక్రిమెంట్ నార్మల్ గా అయితేనేమో MySQL అని ఉంటుంది. ఆ MySQL లో మీకు ఆటో ఇంక్రిమెంట్ అనేది బై యూజింగ్ అన్న ఆటో ఇంక్రిమెంట్ అనే ఆప్షన్ తోటే ఉంటుంది. బట్ ఇక్కడ మీకు SQL సర్వర్ లో ఏంటి అని అంటే ఐడెంటిటీ అనే దాంతో ఉంటుంది అనమాట. సో ఐడెంటిటీ అనే దాంతో సో వీ కెన్ ఇంక్రిమెంట్ ఆటో ఇంక్రిమెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా వీ కెన్ ఇంక్రిమెంట్ దిస్ వన్ సింపుల్ గా వీ కెన్ ఇంక్రిమెంట్ ఇన్ దిస్ ఫార్మాట్ లో ఇంక్రిమెంట్ అనేది చేసుకోవచ్చు. ఆటో ఇంక్రిమెంట్ షుడ్ బి డన్ ఇన్ దిస్ ఫార్మ్. అయితే ఈ ఆటో ఇంక్రిమెంట్ అనేది వెన్ వీఆర్ క్రియేటింగ్ అనే టేబుల్ సో టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే మనం ఆటో ఇంక్రిమెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. వీ కెన్ ఇంక్రిమెంట్ బై యూజింగ్ అన టేబుల్ టేబుల్ ద్వారానే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సో ఇన్ దిస్ వేలో వీ కెన్ యూజ్ అనే ఐడెంటిటీ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఈ ఐడెంటిటీ అనేది యూజ్ చేసి వీ కెన్ గెట్ ఇట్. సో ఇలా మనము పర్టికులర్ గా ఇంక్రిమెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఒక టేబుల్లో ఇన్సర్ట్ చేసేటప్పుడు సో వీ క్యాన్ ఇన్సర్ట్ ఇట్ బై యూజింగ్ ఇన్ దిస్ ఫార్మాట్ లో మీరు ఎంత వాల్యూ తీసుకుంటే అంత. అంటే ఇక్కడ మీరు దానికి కంపల్సరీగా సో ప్రైమరీ కీ అనేది పెట్టుకుంటాం. సో అంటే ప్రైమరీ కీ పెట్టకపోయినా పర్లేదు. బట్ ఏంటంటే ప్రైమరీ కీ ఇండికేట్ దట్ యూనిక్ గా ఉండాలి అని చెప్పడానికి మనం ఈ ఐడెంటిటీ అనేది ఆటో ఇంక్రిమెంట్. సో సింపుల్ గా ఆటో ఇంక్రిమెంట్ అనేది చేసుకోవడానికి సో వీ కెన్ యూజ్ దిస్. సో ఈ విధంగా మనము వీ కెన్ యూజ్ దిస్ దాట్
యూజ్ అనేది చేస్తాం అనమాట సింపుల్ గా. సో ఇన్ దిస్ వే వీ కెన్ యూజ్ ఇట్. ఐడెంటిటీ అనేది యూజ్ చేస్తాం. సో క్రియేట్ టేబుల్ పర్సెంట్ అని ఇచ్చేసినప్పుడు ఐడి అనేది, సో ఐడెంటిటీ ఆఫ్ 1,1 అని ఇస్తే సో ఈ ఐడి అనేది ఆటోమేటిక్ గా ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది. లేదు అని అనుకుంటే సో ఇప్పుడు 101,1, సో 101 అంటే 101 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు 110 నుంచి 2 110 2,2 అని చెప్పి ఇచ్చారనుకుంటే సో ఇట్ గోయింగ్ టు గెట్ ఇన్ అన్ సో దట్ థింగ్. సో ఈ విధంగా వీ కెన్ గివెన్. ఒకవేళ ప్రైమరీ కీ అని మెన్షన్ చేయకపోయినా సరే వీ కెన్ యూజ్ ఇట్ అన్ ఐడెంటిటీ అనేది యూజ్ చేయొచ్చు. ఐడెంటిటీ అనేది యూజ్ చేస్తే సో ఇట్ గోయింగ్ టు గెట్ ఇన్ అన్ 1/1 వాల్యూ అనేది, సో వీ కెన్ గెట్ ఇట్ అనేది చేసుకోవచ్చు అనమాట సింపుల్ గా. సో ఇన్ దిస్ ఫార్మాట్ వీ కెన్ యూజ్ ఇట్. సో ఐడెంటిటీ అనేది యూజ్ చేస్తాం. సో ఈ ఐడెంటిటీ అనేది యూజ్ చేసి వీ కెన్ గెట్ ద వాల్యూస్. సో ఇప్పుడు ఆటో ఇంక్రిమెంట్ అనేది చేసుకోవచ్చు. మీ క్వశ్చన్స్ అనేది ఐడెంటిటీ అని చెప్పి అడగరు, ఆటో ఇంక్రిమెంట్ ఇంత ఉండాలి అని చెప్పి అడుగుతారు. బట్ యూ హ్యావ్ టు నో ఆటో ఇంక్రిమెంట్ ఈజ్ నథింగ్ బట్ అన్న ఎస్క్యూఎల్ సర్వర్ లో ఐడెంటిటీ అని చెప్పి యూ హ్యావ్ అన్ ఐడియా అనేది ఉండాలన్నమాట. ఓకేనా. సో దిస్ ఈస్ అబౌట్ అన్ ఐడెంటిటీ. this is the topics related to this constants. సో కాన్స్టాంట్స్ కి రిలేటెడ్ గా ఇవి. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే నెక్స్ట్ క్లాస్ లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అన్న వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అబౌట్ అన్న జాయిన్స్. సో జాయిన్స్ గురించి నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే.